హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏఎస్పి అండ్ శశి అండ్ బామర్ది మహేష్ శివ. ఇగో గేట్ కీపర్ మొయ్యండి. ఇక్కడ చూడొచ్చు మనోడు గేట్ అయితే లేపి పట్టాడు. మొత్తం 4 బైక్స్ మీద అయితే ఈరోజు దూలాపురం వాటర్ ఫాల్స్కి, మాసన్లోది వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మా బావగారు ముందు అయితే సాంబయ్య గారు వెళ్తున్నారు. ఇక్కడ మనోడిని చూడొచ్చు, శశి, సనీల్ అండ్ రాజేష్. కొంచెం ట్రెక్కింగ్ అయితే బైక్ మీద అక్కడి వరకు వెళ్తుంది. ఇక్కడ వెళ్ళి వస్తున్న వారిని మనం చూడొచ్చు. నిన్న భారీ వర్షం రావడం కారణంతో కొంత రోడ్ అయితే డ్యామేజ్గా ఉంది. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ప్రయాణం అయితే. బండి జారుతుంది, స్లిప్ అవుతుంది. అయినా కూడా ముగ్గురం బండి మీద వెళ్తున్నాం. పట్టు వదలని విక్రమార్కుల్లా అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వెళ్తున్నారు. చూడండి, అన్న వాళ్ళు అయితే వెళ్ళొస్తున్నారు. ఇక్కడైతే వాటర్ ఇలాగ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే రోడ్ లేదు ఫ్రెండ్స్, మనం ఈ మెటల్ రోడ్ మీద అయితే రావాలి. వెళ్ళి వస్తున్నారు. ఏంటి ఫ్రెండ్స్ ఈ దారుణమైనటువంటి రోడ్డుని చూస్తాం. ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతంలో నుంచి వెళ్తున్నారు. మనం ఇప్పుడు అమెజాన్ అడవుల్లో లేం కానీ వాజేడ్ అడవులు, అది దూలాపురం అడవులు. ఇది విలేజ్ అడవుల్లో ఉన్నాం, అమెజాన్ అడవులు కాదు. ఇక్కడ సింహాలు, పుల్లు, వేట జంతువులు ఇట్లాంటివి ఇక్కడ ఏమి ఉండవు. ఓన్లీ సింహం లాంటి మనుషులు మాత్రం ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చూస్తేనే కాస్త భయంకరంగా ఉంటుంది. అయినా కూడా పట్టు వదలకుండా ఇలాంటి ప్రాంతాల్లో మేమైతే తిరుగుతూ ఉంటాము. దూలాపురం వాటర్ ఫాల్స్, అలాగే బొగతా వాటర్ ఫాల్స్ తప్ప వీటికి రెండిటికి ఎలో ఉంది. మిగతా వాటర్ ఫాల్స్ వెంకటాపురం, ముత్యంధార ఎన్నో బాంబ్స్ వలన అక్కడికి అలౌ చేయట్లేదు. ఆ తర్వాత నూగూరు, ఇంకా ఎక్కడ గుండం వాటర్ ఫాల్స్, మహితాపురం వాటర్ ఫాల్స్ వీటికైతే ఎలో లేదు. అందుకే మేము కూడా చాలా రిస్క్ చేసి ఈ దూలాపురం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. బొగతా వాటర్ ఫాల్స్కి మొన్ననే వెళ్ళడం జరిగింది. ఇక్కడి వరకు అయితే బైక్స్ వస్తాయి. ఇక్కడే బైక్స్ ఆఫ్ చేసి మనమైతే రావాలి. బామర్ది వస్తున్నాడు, శశి వస్తున్నాడు, సనీల్, వీళ్ళందరూ కూడా దిగుతున్నారు. సాంబయ్య గారు హాయ్ చెప్పండి. ఓకే, వెల్కమ్ టు బామర్ది. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇప్పుడే చూడడానికి వెళ్తున్నారు, ఎప్పుడైనా చూసారా మీరు? మొదటిసారా? అందుకే మేము కూడా వస్తున్నాం. మా బావగారు కూడా వచ్చారు. థమ్స్అప్ బాటిల్స్ అయితే తెచ్చాము. ఇక్కడ మద్యపానం నిషేధించారు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది నడిచి. సుమారు 1 కిలోమీటర్ పాటు వెళ్ళాలి మనం. అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి అయితే వాటర్ పడతాయి. శివ వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సాంబయ్య వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తున్నారు చూడండి. సాంబయ్య, శశి, రాజేష్, సనీల్ అయితే నడిచి వెళ్తున్నారు. సనీల్ గారు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడే వెళ్తున్నారా, ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాం కానీ అంత వాటర్ పడలేదు. ఇప్పుడు వెళ్తున్నాం. నిన్న వర్షాలు వచ్చాయి కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే, మా బామర్ది కూడా వస్తున్నాడు. హాయ్ చెప్తున్నాడు మా బావ. ఈయనే మా ఊరు మోతేవారి అన్నమాట. ఈయన మా ఊరు మోతేవారి మెయిన్ క్యాండిడేట్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ సోలార్ వాటర్ ప్లాంట్ అయితే ఉంది. దాంట్లో నుంచి వాటర్ ఎనీ టైం జంతువుల కోసం అయితే ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. జంతువులు మాత్రమే కాదు, మనం కూడా తాగవచ్చు. ఇది మొత్తం అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అన్న అయితే మేకలు కాపుస్తున్నాడు. మొత్తం టోటల్ 9 మంది అయితే 9 మెంబర్స్ ఇలా ట్రెక్కింగ్ చేస్తూ
నడుస్తూ వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి. చూడవచ్చు. మొత్తానికైతే దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దగ్గరికి. మాసెన్లొద్ది వాటర్ ఫాల్స్ అదే గారా శశి? మాసెన్లొద్ది వాటర్ ఫాల్స్. మనము దోలాపురం నుంచి రావచ్చు, ఆ తర్వాత ఇప్పగూడెం సైడ్ నుంచి కూడా రావచ్చు మనం. వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది చూడొచ్చు మీరు. చుట్టూ పచ్చని ప్రకృతి, కొండల మధ్యలో నుంచి ఇదిగో జాలువారుతున్నటువంటి మాసెన్లొద్ది వాటర్ ఫాల్స్ని మనం చూడొచ్చు. గలగల పారే సెలయేర్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకాస్త దూరం వెళ్తే, ఒక మైలు దూరం వెళ్తే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురం ఇప్పగూడెం సరిహద్దు ప్రాంతాల్లో కొండల మధ్య అయితే ఉంటుంది. ఇలాంటి పల్లె ప్రకృతి, అదేవిధంగా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏఎస్పీ యాక్షన్స్ యూట్యూబ్ ఛానల్. మనకు స్ట్రెస్ అనిపించినప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ వైపు కూడా బైక్స్ అయితే వస్తాయి, కాస్త ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు బైక్స్ వచ్చాయి. వచ్చేవారు వస్తున్నారు, వెళ్ళేవారు వెళ్తున్నారు. చూడొచ్చు. నిన్న ఈరోజు రేపు హాలిడేస్ కావడంతో ఫుల్ జనాలు అయితే రద్దీగా ఉంది. ఇగో ఇప్పుడు వెళ్తున్నారు చూడు, మా ఊరి హెడ్ అనమాట ఆయన. మోసేవారి 2 మోతేవారి 2 మరి ఈరోజు అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇది మాసెన్లొద్ది వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తున్నా. అక్కడ చూడొచ్చు మీరు ఎలా తెల్లగా వస్తున్నాయో కదా, బా మస్తుగా ఉన్నాయి కదా. ఇంకా లోపలికి వెళ్ళి చూసినట్లయితే మీకు ఫుల్గా ఉంటుంది. రండి మీకు చూపిస్తాం. మీకు చూపిస్తాము. ఇలాంటి వీడియోస్ మేము చాలా అర్థంగా తీసుకుంటాము. ఈరోజు మేము ఇలాంటి ప్రాంతాలకి కలిసి వెళ్ళాలన్నమాట. చూడొచ్చు ఇలా ఉంటాయన్నమాట. ఇది కాస్త కింద చూసుకుంటా కూడా సైడ్ మనం చూడవచ్చు. మనం చెప్పులు అయితే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలా చెప్పులు? చెప్పులు ఇక్కడ పెట్టేసి, ఎందుకంటే జారిపోతాయి కాబట్టి పడుతుంది, ఊడిపోతుంది. ఏది ఫ్రెండ్స్, ఇది మాసెన్లొద్ది. ఇంకా ముందుకు వెళ్తే అసలైన వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడే ఈ వాగు అయితే దాటుతున్నారు. ఈ వాగు దాటిన తర్వాత మాసెన్లొద్ది వాటర్ ఫాల్స్ ఉంటుంది. చూడొచ్చు ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయి వాటర్ అయితే. ఇక్కడైతే దాటుతున్నారు చూడొచ్చు. వాటర్ కాస్త ఫోర్స్గా ఉన్నాయి. చూడండి పాలనురగల్ల వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంత జనాలు ఉన్నారో రద్దీగా చూడొచ్చు మనం. ఆ వాగు దాటిన తర్వాత కాస్త ముందుకైతే వెళ్ళాలి. మనమైతే ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ తుప్పల్లో ఏముందో, ఏ కొండల్లో ఏముందో మనకు తెలియదు. చెప్పాలి కదా. చూడొచ్చు మనం ఎంత కష్టపడి వెళ్తున్నామో, ఎంత ఇబ్బందికరంగా ఉందో ఈ ప్రయాణం అయితే. తప్పిపోయినప్పుడు అయితే ఇలాగ ఆరుస్తుంటారు ఫ్రెండ్స్. ఇది గుట్ట చూడొచ్చు మనము ఇలాగా. చూడండి మా ఊరు మోతేవారు దిగుతున్నారు. ఎంత జాగ్రత్తగా దిగుతున్నారంటే అంత జాగ్రత్తగా దిగుతున్నారు. అది అసలే ఇంత మిస్ అయినా కానీ ఆ పొయ్యి మోసెన్లొద్దిలో పడతారు. పోతే వారు పోయి మాసేలొద్దిలో పడతారు. ఇప్పుడు ఇదిగోండి మోతేవార్లు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి,
ఈ గుహల్లో నుంచి వెళ్ళాలి. ఈ గుహల్లో నుంచి వెళ్ళాలి. నేను మోతేవారిని కదా అని మోసపోయారంటే కనుక ఈ మాసన్ లొద్దిలో మీరు పడిపోవడం అయితే ఖాయం. అడుగు ఎక్కడ వేస్తున్నామనే జాగ్రత్త చూసి అయితే నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం దగ్గరికి వచ్చాము. రండి బాగా చూపించారు ఈ మాసన్ లొద్ది ప్రాంతాన్ని. ఇప్పుడే మా ఊరు మోతేవర్లు అయితే దాటుతున్నారు వాగు, మాసన్ లొద్ది వాగు. చూడండి ఎలాంటి సాహసాలు చేస్తున్నారు మాసన్ లొద్ది చూడడానికి. ఇదిగో ఈ ఊడలు బట్టి అయితే దాటుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయో, ఎంత కష్టతరంగా ఉందో చూడండి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఈ లొద్దులన్నీ దాటుకొస్తేనే ఇది మాసన్ లొద్ది అన్నారు. లొద్ది అంటే ఏంటంటే కొంచెం లోతుగా ఉన్న ప్రాంతాన్ని, గుహలాగా ఉన్న ప్రాంతాన్ని లొద్ది అంటారు. అదే మాసన్ లొద్ది. మాసె అంటే నల్లటి ప్రాంతము అని అర్థం. అదిగో ఆ సందుల్లో నుంచి కనబడుతుంది చూడండి మనకు మాసన్ లొద్ది. తెల్లగా ఎంత చక్కగా ఉందో. చిట్ట చివరిగా దగ్గరికి అయితే వచ్చాం మాసన్ లొద్ది ప్రాంతానికి. చూడండి ఎలా ఉన్నాయి వాటర్ అంతా బ్లూ కలర్లో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అదే చూడండి ఎలా ఉందో వెయ్యాలంటా ఉంటే మీరేంది ఫైనల్లీ మాసన్ లొద్దికి అయితే వచ్చాము. చూడండి ఎలా ఉందో. మాసన్ లొద్ది వాటర్ ఫాల్స్. శశి అరే రావాలా? రమ్మంటాను.